ఇప్పుడు పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు వంగగీత గారు పోటీ చేస్తున్నారు. అసలు ఎవరు గెలుస్తారంటారు? ఇంకా గెలుపు ఓటమి ఏంటండి? ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గెలిచేశారు కదా. మన నామినేషన్ టైంకి వన్ సైడ్ అయిపోయింది. నామినేషన్ కి వన్ సైడ్ అయిపోయింది. వన్ సైడ్ అయిపోయింది. ఎందుకని అలాగా? ఏ రాజకీయ నాయకుడికి వచ్చారండి జనం? లక్షల మంది చూసారు కదా, ఎంతమంది వచ్చారో అందరూ కూడా చూసారు ఎలా ఉందో. నామినేషన్ వేసినప్పుడే ఆల్రెడీ గెలుపు మీటింగ్ అది. గెలుపు మీటింగ్ అన్నట్టు జరిగింది. అది మళ్ళీ వంగ గీత గారు అంటారు, పవన్ కళ్యాణ్ గారు అంటారు. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు నెగ్గేశారు. నెగ్గేశారు. మెజారిటీ ఎంత? మెజారిటీ అయితే పక్కాగా అయితే 1,00,000 అండి. లక్ష అది మెజారిటీ. చూడక్కర్లద్దు, అది తగ్గేది ఉండదు అసలు. మరి ఆ వంగగీత గారి సంగతి ఏంటన్నా? ఈ ఐడియా వంగ గీత గారు అంటే ఇప్పుడు మొన్న వచ్చింది ఆవిడ. వాసవి ఆన్లైన్ సర్వీసెస్ మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు. వీసాలో 99% అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది. ప్లీజ్ కాంటాక్ట్ 8019482544. 2 సార్లు తిరిగి ఏదో నీరసం వచ్చిందని చెప్పి వెళ్ళిపోయింది ఆవిడ. నీరసంగా ఉండి పడిపోయిన ఆవిడ మళ్ళీ మన్నాడు జగన్ మీటింగ్ లో ఉండకూడదు కదా. మరి అప్పుడు ఎందుకు వచ్చింది ఆవిడ? 5 ఏళ్ళు బట్టి నీళ్ళలో ఉంది ఆవిడ. ఎంపీగా చేసి ఇప్పుడు ఎమ్మెల్యేగా ఎండలో తిరిగితే ఎలా కదా ఉంటది. ఈయన ఎప్పుడు 10 సంవత్సరాల నుంచి కూడా ఎండలో తిరుగుతున్నాడు కదా. ఈయనకి జ్వరం వచ్చింది అవి వచ్చింది అంటే రాదా, ఎండలో ఉంటున్నాడు. పొద్దున్న లెగుతున్న సాయం దాకా ఎండలో. అలా ఇమ్మన్నాడు మీటింగ్లు ఎవరినన్నా ఇతనిలాగా ఎమ్మెల్యే లాగా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇక్కడ గెలిచాడే అనుకోండి, అసలు పిఠాపురం అభివృద్ధి ఎలా ఉంటది అంటారు? పిఠాపురం ఆయన ఒక సీఎం క్యాండిడేట్ అండి. సీఎం క్యాండిడేట్ గెలిచిన ఊరు ఎలా ఉంటది? అభివృద్ధి జరుగుతుంది బాగానే. ఒక నేషనల్ లో ఒక హైదరాబాద్ అటు ఇటు ఎలా ఉన్నా చూసారా, రాజమండ్రి సిటీ అలా తయారవుతుంది పిఠాపురం. పిఠాపురం కూడా ఒక రాజమండ్రి కాకినాడ సిటీలో పక్కాగా తయారవుతుంది. అలా తయారు చేస్తాడు ఆయన సీఎం క్యాండిడేట్. ఆయన మీద అంత నమ్మకం ఏంటండి? అంత నమ్మకం ఏంటండి? ఆయన చేసి పెట్టాడు కదా, జనాలు చేయలేదా? ఏం చేశారు? ఒక 2 ముక్కలు చెప్పండి. ఏంటండి, కౌలు రైతుకి డబ్బులు ఇవ్వలేదా? ఇప్పుడు భర్తలు చనిపోతే వాళ్ళకి డబ్బులు ఇవ్వలేదా? ఎవరెవరు సాయం చేయలేదని డబ్బులు ఎవరైనా ఇచ్చారో చెప్పండి. ఏ రాజకీయ నాయకుడు అన్నానే సొంత డబ్బులతో కష్టాజీతంతో పట్టుకెళ్ళి ఇచ్చిపోడు డబ్బులు. అవన్నీ చేసిన పనులు కాదా? ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఉన్నారా? ఇచ్చారు ఎవరన్నానే? ఏ ఇంటికన్నా వెళ్ళారా? అలా ఇచ్చి చూపించమానండి. పలానా ఓడి చేశానని చెప్పమానండి. ఇతను చేసినట్టు ఏ పదవిలో లేకుండా నేను పనులు చేశాడంటే పదవి ఉంటే గెలిచి ఎడతాడండి ఆయన. మరి పదవి ఉండాలని అంటే ఖచ్చితంగా ఒక అధికారం, ఒక ఎమ్మెల్యే అయిపోయాడు ఆల్రెడీ. ఈసారి చూతురుగాని ముందు మీద ఇంకా ఎక్కువ పనులు అభివృద్ధి అవుతుంది. 5 ఏళ్ళు ఎలా ఉందండి పిఠాపురం అభివృద్ధి? ఈ 5 ఏళ్ళునా చెప్పక్కర్లేదండి. చెప్పలేదు. అప్పుడు ఏదో జగన్ గారు గాలిసిరి వల్ల ఎమ్మెల్యేలు అందరూ వచ్చారు కానీ లేకపోతే ఎవరి సీన్ ఉందండి పిఠాపురాన్ని? ఏం చేశారు చెప్పమన్నాడు? పిఠాపురాన్ని ఫలానా పని చేశారు. పెన్నెం దొరబాబు గారు మీకు ఎమ్మెల్యే చేశారు. పెన్నెం దొరబాబు గారు 5 ఏళ్ళ పరిపాలన అంటే అండి, ఇప్పుడు పెన్నెం దొరబాబు గారు ఉన్నారు, కింద కౌన్సిలర్లు ఉన్నారు, ప్రెసిడెంట్లు ఉన్నారు. వాళ్ళు ఏం చేశారండి? ఏం చేయలేదు. ఎమ్మెల్యే గారు అందులోకి వెళ్ళి చేయనట్లు ఎక్కడదక్కడనే వేసిన దాని మీద మునిగిపోయిన రోడ్లు ఎన్ని ఉన్నాయి? బోల్డ్ ఉన్నాయి. ఇప్పుడు జగ్గయ్య చెరువు ఉందండి, సీసీ రోడ్డు ప్రాబ్లం ఉంది, డ్రైనేజీల ప్రాబ్లం ఉంది, కరెంటు దంబాల ప్రాబ్లం ఉంది, ఒక వాటర్ లైన్ ప్రాబ్లం ఉంది. ఏమైంది అభివృద్ధి? ఏమి ఇప్పుడు ఈ 4 రోజులు బట్టి ఎలక్షన్ దగ్గరకు వస్తుంది కదా అని కొన్ని రోడ్లు వేస్తున్నారు, ప్యాచ్ వర్క్లు పూర్తి చేస్తున్నారు. మరి ముందు నుంచి డ్రైనేజీ ప్రాబ్లం పట్టించుకోలేదు. ఇప్పుడు వచ్చి ఎమ్మెల్యే గారు లెవిట్లకి అయితే డ్రైనేజీలు వేసి సీసీ రోడ్లు వేసి మొంతగా తయారు చేసి అమ్ముకుంటారు. లెవిట్లు అయితే ఏ జగ్గయ్యేరు జనాలది కాదా? జగ్గయ్యేరులో జనాలు ఉంటున్నారు కదా. ఆ డ్రైనేజీ ప్రాబ్లం అయితే ఎంత అభివృద్ధి అవుతుంది? జగ్గయ్యేరు 3 వార్డులు జగ్గయ్యేరు అంటేనే 20, 21, 22 3 వార్డులు. ఇప్పుడు వచ్చే జనాభా దగ్గరగా ఓటింగ్ అయితే ఒక 12,000 ఓటింగ్ దాకా ఉంది. 3 వార్డులో డ్రైనేజీలో ఇప్పుడు అపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఒకప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినాయి అపార్ట్మెంట్స్ ఎలా ఉన్నా తెలుసండి. పైకి వెళ్ళి కూర్చుంటే వాటర్ ట్యాంకులు చూద్దరు కదా. సరే జగ్గయ్యేరు వచ్చి తీసుకోండి వీడియో. వాటర్ ట్యాంక్ లీక్ అయిపోయి ఎప్పుడు పగిలిపోతే వెళ్దాం. కింద సెప్టిక్ ట్యాంకులు పగిలిపోతున్నాయి. కింద డ్రైనేజీ ప్రాబ్లం ఉంది. ఎవరన్నా డ్రైనేజీలు వేసిన కాడ సిమెంట్ అంటారు, లేదు మునిగిపోయి మున్సిపాలిటీ అసలు ఏది ఎలా ఉంటది అనుకున్నారు? అపార్ట్మెంట్లు రేపు మాపు పడిపోయేలా ఉన్నాయి. వాళ్ళు ఎంత బాధపడుతున్నారు అనుకుంటున్నారా? వాళ్ళ నాన్నగారు ఇచ్చిన అపార్ట్మెంట్లు ఆయనే చేయలేకపోతున్నాడు. ఇప్పుడు అవి చేసుకుని ఉంటే జగ్గయ్యేరులో ఓటింగ్ అంతా పడదా వైసీపీకి? ఏమున్నాయి చూడండి సార్, మీకు ఫోటోలు కలిసి పంపుతాను మీకు కావాల్సింది. ఇన్ని సమస్యలు ఉన్నాయి కదా, ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఖచ్చితంగా చేస్తారని నమ్మకం ఉందండి నాకైతే. నాకైతే ఉంది, నాకు కూడా ప్రజలకి కూడా ఉంది. ఓకేనండి, వన్ సైడ్ అయిపోయిందండి. మొన్నటిదాకానే గెలిచేసారు. మొన్న మీటింగ్ నుంచి వన్ సైడ్ అయిపోయింది మొత్తం. ఎలక్షన్ ఆల్రెడీ గెలుపు ర్యాలీ కింద ఉంది ఆ రోజు. ఒకప్పుడు గెలిచేకి ఎలా ర్యాలీ అవుతుంది చూసారా, అది ముందు చూపించారు. గెలిచిన తర్వాత పిఠాపురంకి ఎంత దారుణం కూడా చూడండి. ఇప్పుడు ఈ 5 ఏళ్ళలో అసలు రాష్ట్ర పరంగా అసలు అభివృద్ధి ఎలా ఉంది, పరిపాలన ఎలా ఉంది అంటారు జగన్మోహన్ రెడ్డి? నాకైతే నప్పలేదు అసలు. ఏమన్నా అంత ఆయన అయితే కొన్ని చేసాడు కానండి, ఆయన కింద ఉన్న వాళ్ళు చేయలేదండి. ఇప్పుడు మీరు ఒక లారీ డ్రైవర్ కదా, మీరు వేరే చోట్లకి వెళ్ళి వస్తూ ఉంటారు. అసలు
ట్రాన్స్పోర్టేషన్ పరంగా ట్రాన్సాక్షన్ అండి. ఇసుక ఒకప్పుడు నేను 4,500 కొనుక్కున్న శివులు అక్కడ లారీ మీద. ఇప్పుడు అదే ఇసుక 12,000 13,000 కొంటున్నాం లైన్ లో నుంచొని కొని. దానికి మళ్ళీ ఇంకోటి ఎలా అంటే కంకరే ఏ మైనింగ్ బిల్లులు ఉండి కాదు. ఇప్పుడు సామాన్యుడు ఇల్లు కట్టుకుంటున్నాడా, ఆడికి 10,000 కంకర పడిపోయేది. ఇప్పుడు అదే కంకర కొట్టాలంటే 14,000 4,000 రూపాయలు మైనింగ్ కట్టవలసి వస్తుంది. 4 పేపర్లకి వాళ్ళు ఇచ్చి 4 పేపర్లకి 4,000 రూపాయలు మైనింగ్ కట్టవలసి వస్తుంది. ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ పరంగా రోడ్లు కానీ ఎలా ఉన్నాయంటారు? ఎల్లక్కడొద్దండి. డ్రైవర్ అన్న కూడా నొడలు ఇరిగిపోతున్నాయి. ఎక్కడ కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పరిపాలనలో ఏ అభివృద్ధి పరంగా మాట్లాడుకుంటే ఫస్ట్ మాట్లాడేది, ఎవరైనా మాట్లాడేది రోడ్డు బాగాలేదు, ఇది ఒకటే మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఎంతో మంది మనకి ఒకసారి డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పేసి అమ్మ కూడా వేసేస్తున్నారు, ఆటోవులకు డబ్బులు వేసేస్తున్నారు. ఇప్పుడు అదే ఆటోవులు ఏమంటున్నారు, డబ్బులు వేసాడు కేసులు రాసుకున్నారు. అమ్మఒడి ఫస్ట్ 15,000 నుంచి స్టార్టింగ్ అయింది. అది ఎక్కడికి వచ్చేసింది 10,000 వచ్చేసింది. అది ఎందుకు ఫస్ట్ చెప్పింది ఒక మాట చేసింది ఒక మాట. ఫస్ట్ ఒకప్పుడు ఇంట్లో ఏసీ ఉండేది. ఏసీ ఉంటే కరెంట్ బిల్ నార్మల్ కట్టించుకునే వాళ్ళు. ఏసీ ఉన్న వాళ్ళు ఎక్స్ట్రా 3,000 ఛార్జ్ చేశారు తెలుసా మీకు? అది ఏసీ ఉంటే 3,000 ఎక్స్ట్రా ఛార్జ్ అవి రాసుకొని డబ్బులు కట్టించుకున్నారు. మరి అదే కరెంట్ బిల్ ఛార్జీలు మనకి ఇచ్చాడు కదా 15,000. ఈ 5 ఏళ్లలో దాదాపు 8 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచారంట. అసలు ఇంత ముందు గతంలో ఎంత వచ్చేది, ఇప్పుడు ఎంత వస్తుంది మీకు? గతంలో మాకు ఒక ఏసీ ఉందో, టీవీ ఉంది, 2 ఫ్యాన్లు ఉన్నాయి. మాకు ఎంత వచ్చేది అనుకున్నారు? 400 500 వచ్చేది. ఇప్పుడు 1800 కడుతున్నాం. అంత దారుణం పెరిగింది కాబట్టే కదా మరి పెరిగింది. మరి ఇన్ని విధాలుగా మీరు ఇప్పుడు మేము ఉన్నామండి, మా ఇంటికి కాపు నేస్తం వేసారు 2 సార్లు వేసారు కాపు నేస్తం. మొన్న వాలంటీర్ పట్టుకొచ్చి ప్రింట్ ఇచ్చింది, ఇదిగోండి జగన్ గారు చేసిన పరిపాలన అన్ని చూపించింది. ఇందులో 3ఓసారి క్యాబ్ నేస్తం ఎందుకు పడ్డది మాకు వేయలేదు కదా, కరెంట్ బిల్ పెరిగిపోయింది అన్నారు కదా. కరెంట్ బిల్ దేనికి పెరిగిపోయింది? మీరే పెంచేసారు, మీరే పెరిగిపోయింది నా పేరు అని అడిగాను. దానికి కూడా రివర్స్ లో మాట్లాడారు. వాలంటీర్లు. మళ్ళీ మీకు చాలా మంది చెప్పేది ఏంటంటే వాలంటీర్లు అనే వాళ్ళు పార్టీ పని చేస్తారు కానీ ప్రజలకు కాదని. అందుకే కదా ఇప్పుడు ఏం చేయాలో పని అవుతలేదనే కదా రిజైన్ చేయించేసి పార్టీ కూడా జరగనని పెట్టుకున్నారు. ఇప్పుడు వాళ్ళందరూ పార్టీ కూడా జరగనని చెప్తున్నారు. మళ్ళీ మిమ్మల్ని పదవిలో తీసుకుంటాం అన్నారు. ఏంటంటే ఏం ఉండదండి. ఇప్పుడు వాలంటీర్లు నమ్మకం కానీ వాలంటీర్లు అందరినీ కూడా నిజంగా జగన్ గారు వచ్చారు అనుకోండి, వాలంటీర్లు ఇప్పుడు ఉన్న వాలంటీర్లు అందరూ మార్చేస్తాడు ఆయన. చేయని ఇవ్వడాలి చేసి కొత్తలు పెట్టుకుంటాడు, మళ్ళీ జాబ్లు ఇచ్చానని చెప్పుకుంటాడు ఆయన. పదవులు తీసేస్తాడు, మళ్ళీ వేసుకుంటాడు వాలంటీర్లు కొత్తల్ని, మళ్ళీ 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చానని చెప్పుకుంటారు. ఉద్యోగాల పరంగా చూసుకుంటే రాష్ట్రంలో ఎక్కడ ఉద్యోగాలు అనేవి లేవండి. గవర్నమెంట్ ఉద్యోగాలే కానీ, ఐటీ సెక్టరే కానీ, లేకపోతే మ్యానుఫాక్చరింగ్ ఎక్కడ వస్తాయండి ఉద్యోగాలు? ఏవి లేవండి. సంవత్సరానికి ఎలా లేదన్నా ఒక చంద్రబాబు నాయుడు గారి టైంలో కొన్ని జాబ్లు వచ్చి, అటు హోమ్ గార్డులు అని, ఇటు అని అయ్యని ఏ జాబ్లు వచ్చి ఏ నోటిఫికేషన్లు వచ్చినాయి చెప్పండి? చంద్రబాబు గారి హయాంలో నేనే పెట్టాను హోమ్ గార్డ్ కి డ్రైవర్ కింద. అన్ని వెళ్ళాం తిరిగాం, అవి కూడా ఆపేరు ఇది వచ్చాక. ఎక్కడ ఏం లేవండి. ఇప్పుడు చెప్పనా, అభివృద్ధి అనేది చేసాను అని చెప్పుకున్నారు తప్ప చేసింది చూపించలేదు. చేసింది చూపించమనండి. ఏ ఏరియా కన్నా ఏ ఊరన్నా వెళ్ళి మీ ఊర్లో ఇది చేసాము, మీ ఊర్లో ఇది అయ్యింది అని చూపించమనండి. చూపించి అడిగితే బాబు మాకు అది చేసావు, మాకు ఇది చేసావు అన్నట్టు ఉంటది. ఎక్కడికక్కడ ఖాళీ స్థలాలు ఉంటాయి, ఎట్టు పొనగా చూస్తున్నారు తప్ప ఆ ఖాళీ స్థలాలు కూడా బట్టి పొనగా చూస్తున్నారు. చేయడానికి ఎవరు లేదు, ఏమీ లేదండి. నేనైతే జగన్ గారికి ఇవ్వాలండి. ఏంటంటే 100కి ఒక 10 ఇవ్వగలను. 10 అన్నా సరే ఆయన కొన్ని చేసాడు. ఏంటంటే ఇలా అమ్మఒడి అని అయ్యి ఆశ పెట్టాడు కదా, మరి అవి ఇచ్చినందుకు అంతే. రోడ్ల అభివృద్ధి గడ కాదండి, పథకాలు ఇచ్చినందుకంటే. ఎవడో కూడా తిన్నాడు కదా అయ్యి అన్నానే. ఆ చిన్నవాడు తిట్టుకోకుండా ఉన్నాడు. ఏంటి పనిలోకి వెళ్తున్నాడు, 500 తెచ్చుకుంటున్నాడు, 200 రూపాయలు క్వార్టర్ కొనుక్కుంటున్నాడు. అది సరిపోతలేదు అడిగి బుర్ర పని చేయక మళ్ళీ 200 పెట్టుకుంటున్నాడు. 100 రూపాయలు మిగులుతుంది అడిగి. ఇంట్లో కూర పెడతాడా లేదా అన్నం పెడతాడా పిల్లలకనే. ఇప్పుడు అసలు మద్యం ఎలా ఉందంటారు? మద్యం నమస్కారం, వాటి గురించి చెప్పొద్దు. అసలు మద్యం పేర్లు కూడా డిఫరెన్స్ పేర్లు కూడా వదిలేండి బాబు. ఆఖరికి 250 రూపాయల క్వార్టర్ ఒకలాగా ఉంటుంది, 150 రూపాయల క్వార్టర్ ఒకలాగా ఉంటుంది. తేడా ఏం లేదు. అంటే బ్రాండ్లు పేర్లు మాట. ఆల్ సీజన్ ఇయ్యి పరిగెడుతున్నాయి. దేనికి పని చేయకుండా పోతున్నాడు. దేనికి పని చేయకుండా పోతున్నాడు. కల్తీ ముందు అనేది కాదు, ఆడు వేస్తున్నాడు. రాత్రులు పొద్దున పనిలోకి వెళ్ళే టైం లేకపోతున్నాడు. ఆపు తాగి కూడా ఇప్పుడు కోట తాగుతున్నాడు. కోట ఏంటి డబ్బులు లేక ఆడి దగ్గర. ఆడు మళ్ళీ లెగుద్దాం అనుకుంటున్నాడు పొద్దున్న, అది బుర్ర పట్టేస్తుంది. తాగిన ముందు అలాంటిది. చంద్రబాబు గారు ఏమో ఇలా తాగేది 24 గంటలు కూడానే. మరి ఇప్పుడు జగన్ గారు 2వ అవకాశం అడుగుతున్నారు. మరి ఏంటి ఒకసారి అవకాశం ఇచ్చారు, అది ప్రజలు ఆలోచించుకోవాలండి.
ప్రజలు ఆలోచించుకోవాలి ఎవరు పని చేయగలరు, ఒకప్పుడు అభివృద్ధి ఎవరి ద్వారా అయ్యింది, ఇప్పుడు అభివృద్ధి ఎవరి ద్వారా అవుతులేదు అన్న తెలుసుకోవాలి. జనాల లెక్క ప్రకారం అయితే 100కి 100% కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ మోడీ గారు కలిస్తే మొత్తం ఒక అభివృద్ధి అని జరుగుతుందండి. వన్ సైడ్ రాజకీయం కింద వన్ సైడ్ రాజకీయం అభివృద్ధి జరుగుతుంది. ఏంటండి, మేము మీరు మీరు అని కాకుండా ముగ్గురికి వచ్చిన పథకాలన్నీ కూడా జనాలు పెట్టినా చూస్తారు. అది నా ఆలోచన అయితే. మీరైతే ఫైనల్ గా అయితే ఏం చేద్దాం అంటారు మరి? స్టేట్ లో ఎవరు కావాలంటారు? నాకైతే మాత్రం మా పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు అయిపోయారు, పైన చంద్రబాబు నాయుడు గారు రావాలి, వస్తే క్లోజ్. మోడీ దయ మోడీ దయవల్ల మొత్తం జరుగుతుందండి. ఈ పిఠాపురం ఎవరికైనా తెలిసేదండి. ఎక్కడెక్కడ మేము పిఠాపురం, నేను హైదరాబాద్ వెళ్తే పిఠాపురం అంటే కాకినాడ పక్కన చెప్పివ్వండి. నేను కాకినాడ పక్కనని. ఇప్పుడు హైదరాబాద్ నుండి ఫోన్ చేసి మీ పిఠాపురం ఎలా ఉంది కదా అని అడుగుతున్నాడు. అలా ఉందండి. ఇప్పుడు చాలా మంది ఫోన్ చేశారు నాకు జగ్గజరి నుంచి, హైదరాబాద్ నుంచి జగ్గజరి వాళ్ళు. మేము వచ్చేస్తున్నాం ఓట్లేనే కానీ ఎవరికి ఫోన్ చేయదు. ఒకప్పుడు వైసీపీ వాళ్ళు ఫోన్ చేసుకుని మేము బస్సు పంపుతాం, లైవ్ పంపుతాం రండి అని అడిగేవారు. కానీ ఇప్పుడు నాకు ఫోన్ చేసి దగ్గర 15 మంది ఫోన్ చేసి మేము ఎలా ఓట్లేనా వస్తున్నాము ఈ రోజు అని చెప్పారు. ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు వస్తున్నారండి, ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు తిరిగి వస్తున్నారు. ఇప్పుడు ఎలక్షన్ టైంలో చూడండి ఎలా ఉంటుందో. అసలు ఇంకా మాట్లాడకూడదు, అయిపోయింది, వన్ సైడ్ అయిపోయిందండి.